హాయ్! వెల్కమ్ టు సినిమా మనిషి. 'ఓ బామ్మ అయ్యో రామ' మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం. 'సుహాస్' నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ అనే ఫీలింగ్ ఉండేది. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ట్రాక్ తప్పాడనే ఫీలింగ్ వచ్చింది. లేటెస్ట్‌గా 'సుహాస్', 'మాళవిక మనోజ్' మెయిన్ లీడ్స్‌గా వచ్చిన సినిమా 'ఓ బామ్మ అయ్యో రామ'. ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. ఈ మూవీ చూసిన వెంటనే నాకొచ్చిన ఫీలింగ్ ఏంటంటే పర్లేదు. ఒక్కసారి చూడొచ్చు. ఎమోషన్ వర్కౌట్ అయ్యింది. అయితే కొన్ని చోట్ల అదే మైనస్ అయింది. డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పాడు కానీ అక్కడక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యాడనిపించింది. ఈ మూవీ అసలు ఫుల్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం. స్టోరీ విషయానికి వస్తే హీరో రామ్‌కి ఫారెన్ వెళ్ళాలనే ఆశ ఉంటది. అయితే అనుకోకుండా ఒక సిట్యుయేషన్ వల్ల హీరోయిన్ సత్యభామ పరిచయం అవుతుంది. ఆమె రామ్‌ని ప్రేమిస్తున్నానని వెంటపడుతది. సినిమాలంటే నచ్చని రామ్‌ని హీరోయిన్ తీసుకెళ్లి హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ చేస్తది. అయితే ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రం రామ్ ఎవరో తెలియనట్టు యాక్ట్ చేస్తది. అయితే రామ్‌కి చిన్నప్పటి నుండి తల్లి లేని లోటు సత్యభామ వల్ల తీరుతుందని ఆశపడే లోపు ఒక ట్విస్ట్ ఇస్తుంది. 3 ఏళ్ల పాటు తనని మర్చిపోవాలని, ఇక 3 ఏళ్లలో పెద్ద డైరెక్టర్ అవ్వాలని కండిషన్ పెడుతది. రాముని ఎందుకు డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటుంది? ఎందుకు దూరం పెట్టింది? రామ్‌కి ఎటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది? అసలు సత్యభామ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాలి. ఇది మూవీ స్టోరీ. స్టోరీ ఉంటే అరే బావుంది అనిపిస్తుంది. అట్లనే ఇలా ఉందేంది అనే ఫీలింగ్ కూడా వస్తది. డైరెక్టర్ మెయిన్‌గా ఎమోషన్స్ మీద టార్గెట్ చేసి ఈ సినిమా తీశాడు. అది కొంతవరకు వర్కౌట్ అయ్యింది. అయితే హీరో, హీరోయిన్ మధ్య ట్రాక్ మాత్రం కొంచెం రొటీన్‌గా వేరే మూవీస్‌లో చూసిన ఫీలింగ్ వస్తది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా బానే వర్కౌట్ అయ్యాయి. కంప్లీట్‌గా కమర్షియల్ మూవీగా నడిపించకుండా కామెడీ, ఎమోషన్, లవ్ ట్రాక్ కలిపి మిక్స్ చేశారు. అయితే వీటన్నిటి మధ్య ఈ మూవీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఒక టర్న్ తీసుకుంటది. ఇంటర్వెల్ ట్విస్ట్ బావుంది. క్లైమాక్స్ వచ్చేసరికి సెంటిమెంట్‌ని పండించి పర్వాలేదు బావుందనే ఫీలింగ్ మాత్రం తీసుకొస్తారు. ఫైనల్ ట్విస్ట్ కూడా బావుంటది. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది ఫస్ట్ హాఫ్ సోగా నడిపించేసి సెకండ్ హాఫ్ మీద డిపెండ్ అయ్యారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుహాస్ ఎప్పుడు కూడా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ మాళవిక మనోజ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. సుహాస్ కంటే కూడా డామినేట్ చేస్తూ యాక్ట్ చేసింది. ఆలి క్యారెక్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇక 30 ఇయర్స్ పృథ్వీ, గెస్ట్ క్యారెక్టర్లుగా హరీష్ శంకర్, మారుతి కనిపించారు. క్యారెక్టర్లు అన్ని కూడా బాగున్నాయి, పర్వాలేదు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే సినిమాటోగ్రఫీ వర్క్ చాలా కలర్ఫుల్ గా ఉంది. సినిమా అంతా కూడా రథన్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. డైరెక్టర్ రామ్ గోదాల ఒక నార్మల్ స్టోరీని తీసుకొని ఎమోషనల్ టచ్ ఇచ్చి డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేశారు. యూత్ కి బాగా నచ్చే సినిమా అవుతుంది. అయితే సుహాస్ సూపర్ హిట్ కొట్టాడు అనేది మాత్రం చెప్పలేము. ఇది గైస్ నా రివ్యూ. ఒకవేళ మీరు చూసుంటే మీకేమనిపించిందో కమెంట్ చేసేయండి.